యుద్ధాలంటే వెనకట కత్తులు కటార్లు ఈటలు బల్లాలు గదలు వాడేటోళ్ళు అప్పట్ల. అశ్వబలం గదెనుల్లా గుర్రాలు, గజబలం అంటే ఏనుగులు. సైన్యం ఎంత మంది ఉంటే అంత తోపులు అన్నట్టు. అటెనక తుపాకులు నాటు బాంబులు. చిన్నగా చిన్నగా గుర్రాలు ఏనుగుల బదిలీ తీరొక్క బండ్లు తయారైనాయి. అదైనాక ట్యాంకర్లు, యుద్ధ విమానాలు, మిసైలు ఇట్లా ఎన్నో వచ్చినాయి. అన్ని దేశాల కాడ ఆతార్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పుకోవాల్సింది పాకిస్తాన్కు సుక్కలు చూపిస్తున్న మన వాటి గురించి. సుడురు మళ్ళా ఇంకింత ధైర్యం వస్తుంది. విష్ణుమూర్తి చేతుల సుదర్శన చక్రం ఎంత పవర్ఫుల్లో మన సుదర్శన్ చక్ర కూడా గంత పవర్ఫుల్. రాత్రి పాకిస్తాన్ వాడు డ్రోన్లు మిసైళ్లతో అటాక్ చేస్తే వచ్చినట్టు గాలినే వేల్చి పడేసి మన పవర్ ఏందో చూపించింది. ఇదే మళ్ళా 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తుపట్టి అది మన దాకా రాకముందుకే వేసి పడేస్తుంది. రాత్రి పగలు వెనక ముందని ఏం తేడాలు ఉండయి. ఎటుకెళ్ళి ఏమొచ్చినా ఎరకైతేనే ఉంటది దానికి. ఒక పారే 36 టార్గెట్లు ఫిక్స్ చేసి 12 మిసైళ్లు కొట్టొచ్చు అంటే చూడుండ్రిగా. ఇవి రష్యా దేశంకెళ్ళి ఉన్నాము 35,000 కోట్ల డీలు. 4 రన్నింగ్లు ఉంటే ఏడాదిలో ఇంకో 1-2 వస్తాయట. అసలు పేరు S-400, మనం పెట్టిన పేరు సుదర్శన చక్ర. పాకిస్తాన్ పని పట్టేతానికి కాశ్మీరు, రాజస్థాన్, గుజరాత్ బార్డర్లో దింపితే చైనోడు రాకుండా అస్సాంలో ఒకటి పెట్టిండ్రు. रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है. అది సుదర్శన చక్రం అయితే హర్పీ డ్రోన్ బ్రహ్మాస్త్రం లెక్క. పాకిస్తాన్ లకు జొర్రవాడి లాహోర్ ఆర్మీ సెంటర్ లో రాడర్ సిస్టాన్ని పొరక చేసింది. ఇదే మళ్ళా 32 కిలోల బాంబులు మోసుకపోయి ఏడెత్తే అంటే ఆడెత్తేస్తుంది అన్మాతము. వెలుగు చీకటి ఎండ నాకు ఇవేం పనిచేయదు దీని ముంగట. ఇడిచినామంటే ఇరామ్ లేకుండా 9 గంటలు పనిచేస్తూనే ఉంటది. పోగల్లా పోయిన పని కాకుంటే దుష్మన్ కి దొరకకుండా రప్పున మర్రి వస్తుంది. ఇప్పటిదాకా మనం తీసిన అతాలు రోగి రెండే. మళ్ళొక పరి పక్క దేశం కథలు పడితే INS విక్రాంత్ యుద్ధంలో దిగుడు పక్క. పెద్ద యుద్ధ నౌక ఆల్రెడీ అరేబియా సముద్రంలో తయారుగా ఉంది. ఒక పారే 26 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు మోసుకపోతుంది. ఎటుకెళ్ళి ఏమొచ్చినా ఉత్తగానే గుర్తుపడుతుంది. దుష్మన్లు మిసైళ్ల దగ్గరికి రాకముందుకే ఒట్టి పడేసేంత పవర్ ఉంటది. 18 అంతరాలల్లో 2300 కంపార్ట్మెంట్లు, 16 మంచాల దావకన, 2 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. 1700 మంది ఉండొచ్చు. మొత్తం మన టెక్నాలజీ తోటి తయారు చేసింది. ఖర్చు 23,000 కోట్లు. ఇదే కాదు బ్రహ్మోస్, రాఫెల్, తీరొక్క యుద్ధ విమానాలు, ట్యాంకులు, మిసైళ్లు, డ్రోన్లు బొచ్చడున్నాయి. ఇవన్నీ తీసి ఎక్కడ రావద్దని కోరుకుందాము. గల్లా తీస్తామంటే ప్రపంచ దేశంలో పాకిస్తాన్ కు జాగా కష్టమే.